రీవాల్యుయేషన్కి అప్లై చేద్దాం. ఏంటి ఇక్కడ పెయిడ్ అని రాలేదు? పేమెంట్ అయిపోయిందిగా, సక్సెస్ అయ్యి ఉంటుందేమోలే. 2 months వెయిట్ చేద్దాం రీవాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఏంటి ఏదో నోటిఫికేషన్ వచ్చింది, రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి, చెక్ చేద్దాం. ఏంటి సెర్చ్ చేస్తుంటే ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అని వస్తుంది. నా అకౌంట్లో నుండి మనీ కూడా కట్ అయ్యాయి. రీవాల్యుయేషన్ కూడా మంచిగా అప్లై చేశానే. అయ్యో, పక్కన పెయిడ్ అని వస్తేనే పేమెంట్ అయినట్ట. అయ్యో, ఇప్పుడు ఇయర్ వేస్ట్ అయినట్టే కదా. నెక్స్ట్ సెమిస్టర్లో రాయాలి మళ్ళీ ఆ సబ్జెక్ట్ అనేది. అప్లై చేసే ముందే కొంచెం జాగ్రత్తగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది నెట్ సెంటర్లో అప్లై చేయండి, లేదంటే ఇలా టైం అనేది వేస్ట్ అవుతుంది, మనీ అనేది లాస్ అవుతారు, మళ్ళీ అవి రీఫండ్ కూడా అవ్వవు. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి.